గ్రేటర్ పరిధిలో కబ్జాలపై చర్యలు తీసుకుంటుంది హైడ్రా. వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి 12.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ ఏకంగా 1100 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు అధికారులు. బంజారాహిల్స్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఒకేసారి 4 ప్రాంతాల్లో కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని సర్వే నంబర్ 403లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణల నుంచి విడిపించింది. ఈ భూమి విలువ 750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈ స్థలంలో పార్థసారథి అనే వ్యక్తి లేని సర్వే నంబర్తో అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే తాగునీటి వ్యవస్థ కోసం 1.20 ఎకరాల భూమిని జలమండలికి కేటాయించినప్పటికీ అక్కడ పనులు చేయకుండా అడ్డుకున్నట్లు మరో ఫిర్యాదు వచ్చింది. దీంతో హైడ్రా ఫీల్డ్ లెవెల్లో పరిశీలించిన హైడ్రా ఈ ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసింది. పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కబ్జా చేసిన స్థలంలో ఫెన్సింగ్ వేసి షెడ్లు నిర్మించాడని, బౌన్సర్లను కాపలా పెట్టి ఎవరూ రాకుండా అడ్డుకున్నాడని, వేట కుక్కలతో అక్కడికి వచ్చిన వారికి భయపెట్టాడని కంప్లైంట్స్ అందాయి. దీంతో హైడ్రా అక్కడి ఆక్రమణలను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని కుతుబుల్లాపూర్ మండలం గాజుల రామారం, మహదేవపురంలో పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన 3.50 ఎకరాల స్థలంలో ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించింది. మేడ్చల్ విలేజ్లో ఏజీ ఆఫీసు, ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో పార్కులు, రహదారుల కోసం కేటాయించిన 3 ఎకరాల భూమిని కూడా కబ్జా నుంచి విముక్తి చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం విలేజ్లోని శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో 680 గజాల పార్కు స్థలంలో ఆక్రమణలను నేలమట్టం చేసింది. ఇక్కడ ఓ వ్యక్తి 270 గజాల ఫ్లాట్ తనదంటూ పాగా వేసేందుకు ప్రయత్నించగా స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది. స్థలాన్ని కాపాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కూకట్పల్లి నల్ల చెరువుని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్. నల్ల చెరువు సుందరీకరణ పనులను రంగనాథ్ పరిశీలించారు. గతంలో 17 ఎకరాలకు కుదించుకుపోయిన చెరువుని కబ్జాదారుల నుంచి కాపాడి 27 ఎకరాలకు పెంచామని గుర్తు చేశారు. చెరువు చుట్టూ పాత్వేను వాకర్స్కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. చెరువు ప్రధాన ప్రవేశ ద్వారం వెడల్పు పెంచాలని, అందరికీ ఉపయోగపడేలా పార్కును అభివృద్ధి చేయాలని జలమండలి అధికారులకు సూచించారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా కాలువ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు హైడ్రా కమిషనర్.